ఏం బాధలు నేను అడుగుతున్నాను సార్. ఏం బాధలు? అక్రమంగా అరెస్టులు ఎవరిని అరెస్ట్ చేశారు? అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేశారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీ జరిగే అక్రమాల మీ అరెస్టులు సార్ నేను ఒక మాట చెప్తున్నా. 1200 మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. 1200 మంది. జస్ట్ ఇమాజిన్. నేను అడుగుతున్నా, 1200 మంది కేసు పెట్టారు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎవరినైనా కేసులు పెట్టారు. సరే, కేసులు సోషల్ మీడియా వాళ్ళ మీద ఎవరైనా పరుష పదజాలం మాట్లాడాలంటే కేసులు పెడతారు. కానీ వాళ్ళు సాయంత్రానికి బెయిల్ మీద వచ్చారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టే కేసులు ఏంటండి? 111 BNS అంటే వ్యవస్థీకృత నేరం చేసేవాళ్ళు. అంటే దొమ్మీలు, దొంగతనం. నేను ఒక్క నిమిషం సార్, నా మాట వినండి. దానికి కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. వెంకటరెడ్డి గారి మీద ఏ కేసు పెట్టారు, ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో? సార్ నేను ఒక మాట చెప్తా, ఆగండి సార్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారి మీద కేసు కూడా నేను మాట్లాడతా. సో ఒక సోషల్ మీడియా కార్యకర్త సవీందర్ రెడ్డి పేరు, చెరుకు రసం అమ్ముకుంటూ ఉంటాడు. చెరుకు రసం అమ్ముకుంటాడు తాడేపల్లిలో. అతని మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా సార్? అతను నెక్స్ట్ డే శ్రీరంగం పోవడం కోసం ఫ్యామిలీతో పోవాలని చెప్పి కారు కడుక్కొని ఇంటికి వెళ్తుంటే వాళ్ళ భార్యని కారులోంచి తోసేసి కారుని తీసుకెళ్ళి కేజీ గంజాయి పెట్టారు. గంజాయి కేసు పెట్టారండి. పెడితే హైకోర్టు ముట్టికాయలేసి సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళింది ఇప్పుడు ఈరోజు ఆ పోలీసుల మీద. ఎలా కేసు పెడతారు మీరు అక్రమంగా అని చెప్పేసి. సో ఇది రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? కేసులు పెట్టే విధానం ఇదేనా? కేసులు పెట్టే విధానం నేను అడుగుతున్నాను సార్. నేను అడుగుతా, సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసు ఏంటి? IT యాక్ట్ పెట్టొచ్చు, సోషల్ మీడియా కేసు. పోస్టులు ఒకటి వచ్చిన పోస్టులని వేరే దాన్ని ఫార్వర్డ్ చేస్తే కేసులు పెట్టి తీసుకెళ్ళిన సందర్భాలు లేవా? ఇంకా లిస్ట్ ఎన్ని చెప్పాలి? నేను మాట చెప్తాను అండి. వీళ్ళు పెట్టిన కేసులో ఒకటి జగన్ కృష్ణ అని చెప్పి కుర్రాడు, మీకు ఎన్నోసార్లు చూపించాను కూడా నేను. గడువు సరే ఇసుకెక్కడ? ఆంధ్రజ్యోతిలో కథనం సార్. మా ప్రభుత్వం పోయి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతిలో వేశారు, మీరు గడువు పెట్టారు కానీ ఇసుక రావట్లేదు అని. అది షేర్ చేసి ఆంధ్రజ్యోతిలో అన్నాడు. అరెస్ట్ చేసి 111 BNS పెట్టి సంఖ్యలేసి తిప్పారు. ఏది ఆంధ్రజ్యోతి పేపర్ కట్టింగ్ తిప్పితే. సో ఎంతమంది మీద దారుణంగా ఆస్తులు పాల్గొట్టారు. పల్నాడు ప్రాంతంలో దాదాపుగా 2000 కుటుంబాలు ఈరోజు శరణార్థులై తిరుగుతూ ఉన్నారు బయట. ఏంటి వంశీ మీద మళ్ళీ కేసు పెట్టారట? వంశీ గారి మీద పెడతారు, నా మీద పెడతారు, వెంకటరెడ్డి మీద పెడతారు, ఇంకొకరి మీద పెడతారు. నా మీద ఇప్పుడు వరకైతే పెట్టలేదండి. నా మీద పెడతారు సార్. నేను చెప్తున్నాను సార్, గట్టిగా వాయిస్ వినిపించామనుకో డెఫినెట్లీ పెడతారు. గట్టిగా వాయిస్. వీళ్ళేం తప్పులు చేసిన వాళ్ళు ఏం కాదు. వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పేంటి? నేను అడుగుతున్నా, వెంకటరెడ్డి అనే వ్యక్తి చేసిన తప్పేంటి? పట్టాభిలాగా బోసిడీకే అని తిట్టాడా ముఖ్యమంత్రిని? వాళ్ళలాగా సైకో అని ముఖ్యమంత్రిని ఏమైనా తిట్టాడా? వాళ్ళలాగా శాడిస్ట్ అని తిట్టాడా? బట్టలు ఇప్పుతా అన్నాడా? లేకపోతే చెప్పులతో కొడతా అన్నాడా? చాటలతో కొడతా అన్నాడా? నా కొడకల్లారా అన్నాడా? ఏమైనా అన్నాడా వెంకటరెడ్డి? వెంకటరెడ్డి అన్నది ఏంటంటే ఇది ప్రభుత్వ హత్య అన్నాడు. అలాంటి స్టేట్మెంట్స్ భారత రాజకీయాల్లో ఎంతమంది ఇచ్చి ఉంటారు? దానికి తీసుకెళ్ళి ఆ రోజు వెంకటరెడ్డి అదృష్టం ఏంటంటే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. మేము నల్ల బెలూన్లు ఎగరేస్తాం, నిరసన తెలుపుతాం, జిల్లా బంద్కు పిలుపునిస్తాం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తామని చెప్పేసి మా నాయకులందరూ స్ట్రాంగ్గా నిలబడడంతో ఎక్స్ట్రా సెక్షన్లు యాడ్ చేయకుండా, నేను ఆ రోజు ఉన్నాను, మీరు చూసుంటారు, ఆ రోజు ఎక్స్ట్రా సెక్షన్లు యాడ్ చేయకుండా వెంకటరెడ్డిని మేజిస్ట్రేట్ మీద పెట్టారు. మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పారు డైరెక్ట్గా, ఏమయ్యా FIR ఎప్పుడు కట్టారు? నిన్న కట్టాం. నిన్న FIR కట్టి నిన్న సాయంత్రం 7 గంటలకు కట్టి ఈరోజు పొద్దున వచ్చి ఎత్తుకుపోయారు. అంటే విచారణ ఏం చేయరా? CRPC ఏం లేదా? చట్టాలు ఏం చెప్పట్లేదా పోలీసులకి? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోతారా? సరే, ఇప్పుడు ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉగ్ర నారసింహుడి కింద తయారు చేయకండి అంటున్నారు. యోగి ఎలా అయితే ట్రీట్మెంట్ ఇచ్చాడో అలా ఇచ్చారంటున్నారు. 20,000 మంది ఉన్నారట రౌడీ షీటర్లు ఆంధ్రప్రదేశ్లో. 20,000 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేయమనండి. అదే చేస్తున్నారు ఇప్పుడు. చేయమనండి. అదే పని మీద ఉన్నామని నేను చూపిస్తా. జనసేన టీడీపీలో బీజేపీ హెచ్చరిస్తారు సార్. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జనసేన టీడీపీలో ఉన్నటువంటి రౌడీ షీటర్ల లిస్ట్ నేను ఇస్తా. మా పచ్చటి నెల్లూరు సార్ మాది. నెల్లూరులో ఏ రోజు చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇలాంటివి ఏమి లేవు. వ్యాపారస్తుల గడ్డ, వరి పండించే ప్రాంతం. ఆ ప్రాంతంలో కూటమి వచ్చిన తర్వాత గంజాయికి అడ్డాగా మారిపోయింది. రోజుకో మర్డర్, రోజుకొక దాడి. మొత్తం రౌడీ షీటర్లే, మొత్తం కూటమి వాళ్ళే. వాళ్ళందరినీ కూడా అట్లాగే చేయమని చెప్పండి. యోగి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పండి. సరే, ఆయన ఉగ్ర నారసింహుడు గమ్మను, ఇంకోటి గమ్మను. ముందు ఆయన ఉగ్ర నారసింహుడు ఎవరి మీద అవ్వాలి? 30,000 మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురావడంలో ఉగ్ర నారసింహుడు గమ్మనండి. సుగాలి ప్రీతికి న్యాయం చేయడం